హల్లెలూయా. ఈ సమయాన్ని ఇచ్చిన యేసయ్యకి ఒకసారి చప్పట్లు కొట్టండి. నన్ను ఆహ్వానించిన మోదెస్ గారు, వారి యొక్క టీం అంతటికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోనికి వెళదాం. మహాపరిశుద్ధుడు అయిన మా దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మమ్ములను కూడా పరిశుద్ధపరిచే దేవుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ మోదెస్ గారు ఇంకా కొంతమంది ఒక టీమ్గా ఏర్పడి ఆయన యొక్క ప్రాంతంలో మరి వారు సువార్త కూడికలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అనేక సేవకులను మరి తీసుకొచ్చి వాక్యం చెప్పిస్తున్నారు. దేవానికి స్తోత్రాలు. ఈ కూడికల ద్వారా అనేక మంది దృష్టత్వంలో ఉన్న ప్రజలను మళ్లించండి, వాళ్ళని నీ సన్నిధికి ఆకర్షించుకొని ప్రార్థిస్తున్నా. అసలు మేమందరం కూడా పిలువబడింది నీ పని చేయడానికే పిలువబడ్డాం తండ్రి. మరి నీ యొక్క బిడ్డలను ప్రేరేపించి ఈ కార్యక్రమాలు మీరు జరిగిస్తున్నారు. ఈరోజు నేను కూడా ఈ స్థలానికి రావటానికి మీరు సహాయం చేశారు, వందనాలు. వచ్చిన వారిని దీవించండి. దూరం నుంచి వినేవారితో కూడా ఈరోజు మీరు మాట్లాడండి, వాళ్ళని ఆకర్షించుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు మాట్లాడితే ఎక్కడ ఉన్న వాళ్ళైనా మార్పు చెందుతారు. మీరు మాట్లాడితే నీళ్ళకని వచ్చిన సమరయ స్త్రీ అక్కడే మారిపోయింది. నాయన జక్కయ్య కూడా చెట్టు దగ్గరే మారిపోయాడు. మీరు మాట్లాడితే నినివే పట్టణస్తులందరూ కూడా చెడు నడతలు వదిలిపెట్టించారు. ఈ సమయంలో నీ ఆత్మతో నన్ను అభిషేకించి నాయన మీరు అందరితో కూడా మాట్లాడండి. ఈ యొక్క సభ ద్వారా కొన్ని ఆత్మలు, ఈ టీము వారు చేస్తున్న ఫలితం కొన్ని ఆత్మలు స్వాస్యంగా వారికి ఇవ్వండి, సహాయం చేయండి. ఆత్మ సంగములతో చెప్పు మాట చెవిగలవాడు వినుగాక. మీరే మాట్లాడి మహిమ పొందండి. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఇది కొద్దిగా సౌండ్ పెట్టినాను కొంచెం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో 16వ అధ్యాయం సామెతలు 4వ వచనము ఈ విధంగా రాయబడి ఉంటుంది. దేవుడు ప్రతి వస్తువుని దాని పని నిమిత్తము కలుగా చేసెను. చెప్పండి ఒకసారి నాతో. దేవుడు ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగా చేసెను. ఆమేన్. చూడండి, దేవుడు ఈ సృష్టి యావత్తు చేయడానికి కారణం ఏంటంటే, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. అసలు ఈ సృష్టిని చేయడానికి కారణం ఏంటి అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను.
ఎందుకు ఈ సృష్టిని దేవుడు చేశాడంటే కేవలం మానవుడి కొరకే చేశాడంట. ఎవరి కొరకు? మానవుడి కొరకే ఈ సృష్టి యావత్తుని మానవుడి కొరకే దేవుడు సృజించాడు. పరిశుద్ధ గ్రంథములో 6వ అధ్యాయం మత్తయి సువార్త 31వ వచనం చూస్తే, కాబట్టి ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతించకుడి. ఇవన్నీ కావాలని వీటి కొరకు అన్ని జనులు చింతిస్తారు. ఇవన్నీ కావాలని నీ పరలోకపు తండ్రికి తెలుసు అని చెప్పాడు. అంటే ఇప్పుడు మనకి దేవుడు మనల్ని చేయాలనుకున్నాడు. అనుకున్న దేవుడు మనకి ఏం కావాలో అవి చేశాడు. ఇప్పుడు చూడండి, ఒక బిల్డింగ్ కట్టాలనుకోండి. ఈ స్టేజ్ మీద కొంచెం సౌండ్ పెట్టినాను. స్టేజ్ మీద కొంచెం పెట్టు. చూడండి, మనం ఒక బిల్డింగు కట్టాలనుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తాం? దానికి కావలసిన మెటీరియల్ అంతా అక్కడ చేర్చుకుంటాం. ఒకటి కన్స్ట్రక్షన్ చేయాలి అంటే మొట్టమొదట ఆ మెటీరియల్ అక్కడికి చేరుస్తాం. దేవుడు మనల్ని కట్టాలనుకున్నాడు. మనకి ఏం మెటీరియల్ అవసరమో దాన్ని ముందు చేశాడు. దేవుడికి స్తోత్రాలు. దేవుడు మనల్ని కట్టడానికి మనకి ముందు ఏ మెటీరియల్ కావాలి? ఆకాశం కావాలి, భూమి కావాలి, సముద్రం కావాలి, గాలి కావాలి, నీరు కావాలి, తినే పదార్థాలు కావాలి అని ముందు మనలను చేశాడా? మనకు కావలసినవి చేశాడా? మనకి కావలసినవి ముందు చేశాడు, తర్వాత మనిషిని చేశాడు. ఒకవేళ మనిషిని ముందు చేస్తే అతను ఇబ్బందికి గురవుతాడు. దేవుడికి స్తోత్రాలు. మనిషిని చేయటానికి కూడా లేదు. ఒకవేళ ముందు చేయాలంటే ముందు భూమిని సృజించాలి. ఎందుకంటే మట్టితో చేయాలి. దేంతో? మట్టితో చేయాలి. కాబట్టి ముందు అతను చేయటానికి కుదరదు. అతను చేయటానికి కూడా నేల అవసరం. దేవుడికి స్తోత్రాలు. అతను చేయటానికి కూడా నేల అవసరం. కాబట్టి అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, అసలు ఈ సృష్టిని ఆయన డిజైన్ చేయడానికి కారణం మనమే అని బైబిల్ చెప్తుంది. దేవుడికి స్తోత్రాలు. మనిషి కొరకే దేవుడి అన్ని కూడా సృజించాడు. మనిషికి ఆకాశం అవసరం, భూమి అవసరం, సముద్రం అవసరం, నీళ్ళు అవసరం, తినే అవసరం అని కేవలం ఇవన్నీ మనం అనుభవించడానికి, మనకి ఉపయోగపడటానికి చేశాడు. వాటికి దండం పెట్టడానికి చేయలేదు. దేవుడికి స్తోత్రాలు. అవన్నీ నీకు ఉపయోగపడటానికి చేశాడు. నీకు ఉపయోగపడటానికి చేశాడు, నీ కొరకు చేశాడు. అయితే ఇప్పుడు సమాజం ఏమైపోయిందంటే, చేసినోడికి దండం పెట్టడం మానేశారు, ఆయన చేసినటికి దండం పెట్టేస్తున్నారు. దేవుడికి స్తోత్రాలు. చేసిన వాటికి పెట్టట్లేదు, ఆయన సృజించిన వాటికి. కారణం ఏంటంటే ఆలోచన చేయకపోవడం, ఆలోచించట్లేదు. కాబట్టి ఈ మీటింగ్స్ ఈ టీముని ఎందుకు ప్రేరేపిస్తున్నాడు అంటే, ఇలాంటి జ్ఞానం కొంతమందికి నేర్పితే వాళ్ళు బయటికి పోయి వస్తారు. దేవుడికి స్తోత్రాలు. చాలామందికి యేసు ప్రభు అంటే ఎవరో దొరగారి దేవుడు అనే ఆలోచనలో ప్రపంచంలో చాలామంది ఆ మైండ్లో ఉండిపోయారు. చాలామంది ఉండిపోయారు. యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారంటే
వీళ్ళకి ఎక్కడి నుంచో కొంచెం వస్తుంది అనుకుంటాను, అందుకనే నమ్ముకుంటున్నారనే ఒక అపోహ వాళ్ళల్లో ఉంది. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, చాలామంది ఇంకా అనేక అన్ని చోట్ల కోట్లు సంపాదించిన వాళ్ళు మారారు. వాళ్ళకి డబ్బులతో పనే ఉంది. కేవలం వాళ్ళు ఏదో ఒక సమస్య వచ్చి ఎక్కడ వాళ్ళకి విడుదల లేకపోతే వాళ్ళు అప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నారు. నేనున్నాను అన్యుణ్ణి. ఒకప్పుడు నేను నెంబర్ 2 వుడ్ బిజినెస్ చేసేవాడిని. నన్ను పట్టుకుంటాకి 27 సంవత్సరాల కిందట ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు జీపులు వేసుకొని కాసేవారు. కొన్నిసార్లు దొరికి ఫైన్ కట్టేవాడిని, కొన్నిసార్లు దొరక్కన్నా వెళ్ళిపోయేవాడిని. నన్ను ఎవరు డబ్బులు పెట్టి యేసుప్రభుని నమ్ముకోమనలేదు. నా బాధలు, నేను చాలా ఇబ్బందులు పడిపోయాను, చనిపోయే పరిస్థితికి వెళ్ళాను. మా ఇంట్లో వాళ్ళు అందరూ కూడా అన్య ఆరాధన చేస్తారు, అది పూర్వం నుంచి వచ్చింది. నేను కూడా అందులో ఉన్నాను. మా సిస్టర్సే మా మదర్ పతి చెప్తారు, అంటే వాళ్ళ మీద కొన్ని సోల్స్ వాలి చెప్తూ ఉంటాయి. అలాంటి కుటుంబంలో నేను జన్మించాను. అయితే నేను యేసు ప్రభువుని ఎందుకు తెలుసుకున్నానంటే, ఒక దురాత్మ నన్ను ఆవరించింది. అది మా ఇంటిలో పతి చూసే వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు, బోతు వైద్యులు వెళ్ళగొట్టలేకపోయారు, వైద్యులు అనారోగ్యం నుంచి నన్ను తప్పించలేకపోయారు. అన్నీ చూశాను, చివరికి చనిపోయే స్థితికి వెళ్ళాను. అప్పుడు ఒక ఆయన చెప్పాడు, ఏమండి మీరు అన్నీ చూశారు కదా, ఓ పాస్టర్ గారు ఫలానా ఊరు వస్తున్నాడు, ఒకసారి ఆయన దగ్గరికి వెళ్తే మీకు తగ్గుతుంది అన్నాడు. సర్వసాధారణంగా మామూలుగా ఉన్నప్పుడు చెప్తే వినేవాడిని కాదు, కానీ జబ్బు ఉంది కదా అన్నాను. దేవుడికి స్తోత్రాలు. మామూలుడికి చెప్తే ఎండు, కానీ బాధున్నోడికి చెప్తే ఖచ్చితంగా వింటాడు. ఇది ఎందుకు వింటాడు? యేసు ప్రభువుని నమ్ముకోవాలని విండా, తన జబ్బు తగ్గాలని వింటాడు. దేవుడికి స్తోత్రాలు. తనకున్న బాధ ఎక్కడైతే ఉంది తొందరగా విడుదల అయిపోవాలని ఖచ్చితంగా వింటాడు. అప్పుడు నేను 6 నెలలు అయింది, పడుకొని 6 నెలలు అయింది. నేను అంటే 6 నెలలు ఒక 1 అవర్ కూడా పడుకోలేదు నేను. అంటే ఆ డెవిల్ ఎఫెక్ట్ అలాగా ఉండేదన్నమాట. వైద్యులు ఏం చేస్తారు, ఎవరి వల్ల కాలేదు. ఒక లోకస్తుడికి ఏదన్నా వస్తే ముందు వైద్యుడు, నెక్స్ట్ బోతు వైద్యుడు, తర్వాత నాటు వైద్యాలు. ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు చేయించారు. నాకు ఎక్కువైపోయింది కానీ తగ్గలేదు. అప్పుడు లాస్ట్లో చూడండి, బైబిల్లో ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది. 5వ అధ్యాయం మార్కు సువార్తలో 25వ వచనంలో మనం చూస్తాం. 12 ఏళ్ల నుండి రక్తస్రావణం కలిగిన ఒక స్త్రీ ఉంది. ఆమె అనేక వైద్యులతో, ఎన్నో వైద్యులతో ఎంబడింది, తిప్పలు పడి కలిగినంత కూడా వ్యయము చేసుకుంది. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాల నుంచి ఆవిడికి ఎన్ని ఉన్నాయో అన్నీ అయిపోయినాయి. కొన్ని రోగాలు ఉంటాయి, అవి నాశనకరమైన తెగుళ్ళు, అంటే నాశనం అయిపోతారు. ఇంకా ఎన్నున్నా అమ్మేసుకోవాల్సిందే. మరి జబ్బు వయసు ఎంత? 12 సంవత్సరాలు జబ్బు వయసు ఆవిడికి. బైబిల్లో కొంతమంది జబ్బులు వయసులు కూడా రాశాడు. ఆ కోనేరు దగ్గర ఉన్నోడు రోగం వయసు ఎంత? 38 సంవత్సరాలు. శృంగారపు దేవాలయం దగ్గర
ఆ పోలియో వచ్చిన భిక్షగాడి వయసు 40 years పైన అని రాశాడు. 40 సంవత్సరాల కన్నా ఎక్కువ అన్నమాట. నేను ఒక్కొక్కసారి వీళ్ళ రోగాలు వయసులు చూస్తుంటాను. ఈ 38 సంవత్సరాలు చూసి అనుకుంటాను, ఈడు రోగం యేసు ప్రభు కన్నా పెద్దది అనుకుంటాను. దేవుడికి స్తోత్రాలు. అంటే ఈడు జబ్బు వయసు యేసు ప్రభు వయసు కన్నా పెద్ద వయసే. కాబట్టి ఇవే 12 సంవత్సరాల నుంచి రక్తము ధారగా పోతుంది. పక్కన ఉన్నటువంటి దేవుడు పిల్లలు వెళ్తున్నారు, చెప్తున్నారు ఆవిడికి, అమ్మ ఎందుకు డబ్బంతా పాడు చేసుకుంటున్నా, ఒకసారి యేసయ్య దగ్గరికి రా అని చెప్తున్నారు. చెబుతుంటే సర్వసాధారణంగా నాకు తెలిసింది ఏంటంటే, డబ్బులుంటే కొంచెం గేర్ ఎక్కువ ఉంటుంది. ఏముంటుంది? డబ్బులుంటే మాట వినరా, కొంచెం గేర్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకనంటే నాకు కూడా డబ్బులు ఉన్నప్పుడు ఎవడు చెప్పినా వినేవాడిని కాదు, గేర్గా ఉండేవాడిని. ఆవిడికి 12 సంవత్సరాలు పొలాలు అమ్మేశారు, ఇల్లు అమ్మేశారు, ఉన్నదంతా ఏమైపోయింది? ఉన్నదంతా ఖర్చు అయిపోయింది. డబ్బులన్నీ ఎప్పుడైపోయాయో ఆవిడికి గీర తగ్గిపోయింది. దేవుడికి స్తోత్రం. ఏమైంది? డబ్బులు అయిపోయాగానే గీర తగ్గిపోయింది ఆవిడికి. అప్పుడు విన్నదంట యేసుని గురించి. దేవుడికి స్తోత్రాలు. డబ్బులు ఉన్నంతసేపు కూడా మా దగ్గర చెప్పకండి, అసలు మాకున్నారు, మా వాళ్ళు చూసుకుంటారు, డబ్బులు ఉన్నాయి, వైద్యులు బాగు చేస్తారు, లేకపోతే బోతు వైద్యులు బాగు చేస్తారు, ఆ యేసు ప్రభు ఊసెత్తకండి మా దగ్గర అని ఆమె డబ్బులు ఉన్నంతసేపు ఎవరు చెప్పినా ఇలా. డబ్బులు ఉంటే సర్వసాధారణంగా కొంతమంది వినరండి, దాని మీద ఆధారపడిపోతారు, అదే బాగు చేసేద్ది అనుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే ఆమె అనేక వైద్యుల చేత తిప్పలు పడి ఆ ఉన్నదంతా ఏమైపోయింది? వ్యయం చేసుకుంది. ఇప్పుడు ఏంటంత చూడండి, ఆవిడ ఎప్పుడింది? అన్నీ ఉన్నప్పుడు ఇందా? అన్నీ విన్నప్పుడు ఉందా? విన్నదా? అన్నీ విన్నప్పుడు ఎవరు చెప్పినా ఇలా రాలేదు అసలు. యేసు ప్రభు వాసన నాకు గిట్టదు అన్నట్టుంది. ఇప్పుడు అన్నీ వ్యాయం అయిపోయినాయి అంట, అన్నీ ఖర్చు అయిపోయినాయి. ఖర్చు అయిపోయిన తర్వాత మరి ఎవరో వచ్చారు సువార్త చెప్పడానికి. ఆ వచ్చిన వ్యక్తి కూడా నేను అనుకుంటాను వస్త్రము ముట్టుకొని బాగుపడిన వ్యక్తే ఆమెకు సాక్ష్యం చెప్పాడు. దేవుడికి స్తోత్రాలు. లేకపోతే అంత స్ట్రాంగ్ అది ఎప్పుడు మగోడో ఆడ మనిషో తెలియదు కానీ చాలా స్ట్రాంగ్గా సాక్ష్యం చెప్పారన్నమాట. నూనె రాస్తాడమ్మా ఆయన తగ్గుతుంది అనలేదు, లేకపోతే చెయ్యి పెడతాడు తగ్గుతుంది అనలేదు. ఏమంది? వస్త్రం ముట్టుకుంటే తగ్గిపోద్దండి. అంటే ఆ చెప్పిన వ్యక్తి కూడా అలా స్వస్థత పొందిన వ్యక్తి అంత స్ట్రాంగ్గా చెప్పగలడు. దేవుడికి స్తోత్రాలు. అప్పుడు అన్నీ ఖర్చు అయిపోయిన తర్వాత అప్పుడు ఆమె యేసును గురించి విని, అవన్నీ ఉన్నప్పుడు ఎవడు చెప్పినా వినేది కాదు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు యేసును గురించి విన్నదన్నమాట. నేను కూడా అంతే, అన్నీ ఉన్నప్పుడు ఎవరు చెప్పినా వినలేదు. అయిపోయిన తర్వాత ఒక అతను చెప్పాడు నాకు, ఎవడు పలానా దగ్గరికి ఓ పాస్టర్ గారు వస్తున్నాడు, మీరు అక్కడికి వెళితే మీకు తగ్గుతుందని నమ్మకం ఉంది నాకు అన్నాడు. నేను కూడా మరి అయిపోయినాయి కదా, వైద్యుల దగ్గర వెళితే డబ్బులు ఇచ్చాను, భూత వైద్యులకి డబ్బులు ఇచ్చాను, నాటు వైద్యులకి డబ్బులు ఇచ్చాను కానీ ఏమాత్రం కూడా ఆరోగ్యం రాలేదు. వీళ్ళందరినీ డబ్బులు ఇచ్చి అట్టుకున్నాను కానీ యేసయ్యను ఏమీ ఇవ్వకన్నా పట్టుకున్నాను. దేవుడికి స్తోత్రాలు.
ఏమి ఇవ్వకన్నా పట్టుకున్నానో నాకు వెంటనే ఆరోగ్యం వచ్చింది. డాక్టర్లకి డబ్బులు ఇవ్వాలి, బొత్తు వైద్యులకి డబ్బులు ఇవ్వాలి, నాటు వైద్యులకి డబ్బులు ఇవ్వాలి. ఈ డబ్బులన్నీ ఖర్చు అయినాయి కానీ ఏం బాగుపడలా. నేను కూడా చివరికి ఒక వ్యక్తి చెప్పాడు. చెప్పినప్పుడు నేను ప్రభు దగ్గరికి వెళ్ళాను, సేవకుడి దగ్గరికి వెళ్ళాను. వైద్యుల్ని పట్టుకొని ఎన్ని డబ్బులు ఇచ్చినా తగ్గని నా జబ్బు, నాటు వైద్యులకి డబ్బులు ఇచ్చాను తగ్గని నా జబ్బు, భూత వైద్యులకి డబ్బులు ఇచ్చాను తగ్గని నా జబ్బు. డబ్బులు ఇవ్వకుండా యేసయ్యను పట్టుకున్నాను, తగ్గిపోయింది నాకు. దేవుడికి స్తోత్రాలు. డబ్బులు ఇవ్వకన్నా పట్టుకున్నాను, అక్కడ వెంటనే నాకు విడుదల అయిపోయింది. అక్కడే స్పాట్లో నాకు తెలిసిపోయింది. ఎందుకంటే రక్తస్రావణ వ్యాధి కలిగిన స్త్రీ యేసును ముట్టుకున్నప్పుడు రెండు జరిగినాయి. ఆమె రక్తధార కట్టెను, ఆమె బాధ నివారణ అయ్యను అని ఉంటుంది. అక్కడ రక్తధార కట్టెను, ఆమె బాధ నివారణ అయిపోయింది. అంటే ఆమెకి తెలిసిపోయింది. అలాగే నేను 6 నెలల నుంచి పడుతున్నానేమో, ఆ పాస్టర్ గారు ప్రార్థన చేయగానే నా బాధ నివారణ అయినట్టు నాకు తెలిసిపోయింది. దేవుడికి స్తోత్రాలు. నేను ఏం చేశానంటే, ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు నా ఒంటి మీద వేలాది రూపాయలు కాస్ట్లీ తావీదులు ఉన్నాయి. అవన్నీ ఏం చేశానంటే మూటగట్టి ఇంటికాడ పెట్టిన, మూటగట్టి ఇంటికాడ పెట్టిన, వచ్చా కట్టుకుందాంలే అని. ఇప్పుడు చాలామంది క్రైస్తవులు కూడా కొంతమంది అంటుంటారు, ఇదే చూసుకోవాలి, అదే చూసుకోవాలి అన్నట్టు ఉన్నారు. ఇప్పుడు రెండు వైపులా అడుగులు వేస్తున్న క్రైస్తవాన్ని మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది అన్నీ చేస్తుంటారు. దేవుడి దగ్గరికి వచ్చినా కూడా బైబిల్లో కూడా ఇశ్రాయేలీయులు దైవభక్తి గలవారే అంటాడు. కానీ మళ్ళీ వాళ్ళ ఆచారాలన్నీ యథావిధిగా చేస్తూ ఉండేవాళ్ళు. అందుకే వాళ్ళకి చాలా ఇబ్బందులు వస్తూ ఉండేవి. నేను ఈ తావీదులు ఇంటికాడ పెట్టి వెళ్ళాను, మళ్ళీ వచ్చా కట్టుకుందాం అనుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ప్రార్థన చేశాక వైద్యుల్ని పట్టుకున్న తగ్గని బాధ, నాటు వైద్యుల్ని పట్టుకున్న తగ్గని బాధ, భూత వైద్యుల్ని పట్టుకున్న తగ్గని బాధ, డబ్బులు లేకుండా యేసయ్యను పట్టుకున్నా తగ్గిపోయింది. దేవుడికి స్తోత్రాలు. డబ్బులు లేకుండా తగ్గించే దేవుడు యేసయ్య. ఎందుకంటే ఆయన సర్వ శరీరాత్మలకు తండ్రి అయిన దేవుడు. నాన్న దగ్గరికి వస్తే తప్పకుండా బాగు చేస్తాడు ఆయన. నాకు వెంటనే రిలీఫ్ అయిపోయినట్టు తెలిసిపోయింది. నేను చాలా ఆనందంగా ఉన్నాను. 6 నెలలు పడిన బాధ విడుదలైంది. నేను రిటర్న్ వచ్చేస్తున్నాను. వస్తున్నప్పుడు పాస్టర్ గారు నన్ను పిలిచాడు, ఒకసారి వెళ్ళరా అన్నాడు. వెనక్కి వెళ్ళాను. ఆయన ఏమన్నాడు తెలుసా, నువ్వు ఇంటికాడ ఒక మూట ఇటు వచ్చా, తావీదుల మూట, అది నాకు కనబడుతుంది అన్నాడు. అప్పుడు ఇతనికి ఎలా తెలిసిపోయింది, ఒక 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నేను మూట పెట్టింది ఇతనికి ఎలా తెలిసింది అని అప్పుడు నాకు మరింత యేసు ప్రభు మీద నమ్మకం కలిగింది. నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి ఏం చేశానంటే మొత్తం ఫోటోలన్నీ తీసాను. నేను తీసేసి ఏం చేశానంటే యేసు ప్రభు ఫోటోలు పెట్టుకున్నాను మా ఇంట్లో. చూసిన వాళ్ళు అందరూ అనుకున్నారు, ఈయన చాలా మారిపోయాడు దేవుళ్ళలోకి అని అందరూ అనుకున్నారు. ఏం చూసి అంటే ఫోటోలు చూసి అనుకుంటున్నారు, కానీ లోపల ఎలాగుందో వాళ్ళకి తెలియదు కదా. దేవుడికి స్తోత్రాలు. ఈరోజు చాలామంది పై అడవుడు చూసి మారిపోయారు అనుకుంటారు, కానీ నా ఫోటోలు మారినాయి కానీ నా మనస్సు మారలేదు. దేవుడికి స్తోత్రాలు. ఈరోజు చాలా ఇళ్ళల్లో ఫోటోలు మారుతున్నాయి కానీ హృదయాలు మారట్లేదు. గుర్తుపెట్టుకోనండి,
బైబిల్ మొత్తం నేను చదివితే నాకు అర్థమైంది ఏంటంటే, మనిషి మారితే దేవుడు మనిషిలోకి వస్తానని ఎక్కడా రాయలేదు, మనస్సు మారితే వస్తానని రాశాడు. దేవుడికి స్తోత్రాలు. మనిషి మారితే నేను నీలోకి రాను. ఏం మారితే వస్తానా? మనస్సు మారాలి, మనస్సు మారాలి. మనిషి మారిన వాడి ద్వారా ప్రజలు మారరు, మనస్సు మారిన వాడి ద్వారా ప్రజలు మారుతారు. దేవుడికి స్తోత్రాలు. ఎందుకంటే మనస్సు మారితే మూర్ఖులకు తరము వారికి సపరేట్గా జీవిస్తాడు. మనస్సు మారితే మూర్ఖులైన సమాజానికి వేరుగా జీవిస్తాడు. ఈరోజు చాలామంది మనుషులు మారుతున్నారు కానీ మనస్సులు మారట్లేదు. మనసు మారకపోతే ఇంకా పాత బుద్ధే ఉంటుంది నీకు. నీకు పాత బుద్ధి ఉంటే నిన్ను చూసి ఎవడు మారుతాడే? నీ మనస్సు మారాలి. మారు మనస్సు కలిగి మనం ఉండాలని మీకు మనం చేస్తున్నా. నాకు తెలిసినంత వరకు ఒక వ్యక్తి పూర్తిగా మారిపోతే అదే సువార్త. దేవుడికి స్తోత్రాలు. నువ్వు ఒక పత్రిక, నువ్వేం చెప్పక్కర్లా, నువ్వు నడిచి వెళ్తుంటే ప్రజలు నేను చదువుకుంటారు అంతే. అరే ఒకప్పుడు ఎంత రౌడీలాగా ఉన్నాడు, ఒకప్పుడు ఎంత తాగాడు. మారిన నీ జీవితమే సువార్తను ప్రకటిస్తుంది. దేవుడికి స్తోత్రాలు. మార్చబడి ఉండాలి. మారిన వాళ్ళ ద్వారానే ప్రజలు మారుతారు. మారకపోతే నువ్వు ఎంత చెప్పినా మారురని నీకు మనవి చేస్తున్నా. ఇశ్రాయేలీలు 6,03,550 మంది 20 years దాటిన వాళ్ళు. సంఖ్యాకాండము 2వ అధ్యాయము 33వ వచనంలో ఆ సంఖ్య రాయబడి ఉంటుంది. వీరిలో లెక్కించబడిన వారు 20 years దాటిన వాళ్ళు 19, 18, 16 కాదు, 20 సంవత్సరాలు దాటిన వారి లెక్క ఎంతంటే 6,03,550 మంది. వాళ్ళు 50 మంది అంటే బహుశా ఈ చాగళ్ళు సరిపోదేమో, వాళ్ళందరికీ వస్తాయి. 6,03,550 మంది చాలా పెద్ద సంఘం. కానీ అందులో మనస్సు మారిన వాళ్ళు 2 ఉన్నారంట. దేవుడికి స్తోత్రాలు. సంఘము చాలా పెద్దది, మనస్సు మారిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. కాలేబు, యెహోషువ ఉన్నారు. దేవుడికి కావలసింది సంఘాలు జనసంఖ్య కాదు, మార్పు చెందిన వారి సంఖ్య కావాలి. ఆయనకి మార్పు చెందిన వాళ్ళ సంఖ్య కావాలి. ఈరోజు చాలామంది ఈ జనం అక్కడ భలే జనం ఉంటున్నారు, ఇక్కడ బాగా జనం ఉంటున్నారు. జనాలు చూసి వెళ్ళడం కాదు, మనస్సు మారాలి. దేవుడికి స్తోత్రాలు. 6,03,550 మంది ఇశ్రాయేలీలలో 2 మనస్సు మాత్రమే మార్పు చెందింది. వాళ్ళ కొరకే ఎప్పుడూ ప్రభువు చెప్పేవాడు. కాలేబు, యెహోషువ తప్ప ఆ వాగ్దాన దేశంలో ఈ జనరేషన్లో ఎవడు కూడా అక్కడికి, వీళ్ళకు పుట్టిన పిల్లలు వెళ్తారు యెహోషువ నాయకత్వంలో, కానీ ఈ మోసే నాయకత్వంలో ఉన్నాడు ఎవడు కూడా అక్కడికి వెళ్ళడు. చివరికి మోసే అహరోన్లు కూడా వెళ్ళరనిచాడు. దేవుడికి స్తోత్రాలు. ఎవరు వెళ్ళారు? ఆ జనరేషన్ వీళ్ళిద్దరు వెళ్ళారు. అంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే మనుషులు మారారు కానీ ఏం మారలేదంట్రా? ఏం మారలేదు? మనస్సు మారలేదు. ఈరోజు నిజంగా గుడికి వెళ్ళే వాళ్ళ మనసులన్నీ మారిపోతే జనాలు ఎప్పుడూ మారిపోదురు. దేవుడికి స్తోత్రాలు. ఆ మనస్సులు మారకే సమాజంలో ఉన్నవారు గుడికి వచ్చే వాళ్ళని చూస్తున్నారు. గుర్తుపెట్టుకోనండి, లోకస్తులు మొట్టమొదట యేసు ప్రభుని చూడరు. ఎవరిని చూస్తారంటే సంఘాన్ని చూస్తారు. దేవుడికి స్తోత్రాలు. ప్రజలు యేసును చూడరు, ముందు ఎవరిని చూస్తారు? సంఘాన్ని చూస్తారు. సంఘాన్ని ముందు
సమరయ గ్రామస్తులు యేసు ప్రభువుని చూసారా, సమరయ స్త్రీని చూసారా? ఎవరిని చూశారు? ఎవరిని చూసారమ్మా? చెప్పట్లేదు. బైబిల్ చదువుతున్నారా రోజు? 4వ అధ్యాయంలో 34వ వచనము. ఇంకా కిందకి కొంచెం వస్తే 37ది. నేను చేసినవన్నీ ఎన్నో వచ్చినమ్మది 39. ఈమె వచ్చి ఏం చేస్తుందంటే వాళ్ళ ఊరిలో చెప్తుంది, నేను చేసినవన్నీ. ఈరోజు కొన్ని సంఘాల్లో వాళ్ళు చేసినవి అన్నీ చెప్తే పాస్టర్ గారి మీద తెరబడిపోతున్నారు, లేదంటే ఆ సంఘం వదిలేస్తున్నారు. చూసారు? ఈమెతో అన్నాడు, ఈ నీళ్ళు నీకు ఒక్కదానికే కాదు, నీ భర్తను కూడా తీసుకురా అన్నాడు. ఆవిడ అంది, నాకు బెనిఫిట్ లేదండి. అంటే ఎందుకు లేదండి? ఆవిడకి సొంత బెనిఫిట్ లేడు, కానీ ఎవరితో ఉంటుందో ఆవిడ తెలీదు. దేవుడికి స్తోత్రాలు. సొంత బెనిఫిట్ లేదు, కానీ ఎవరితో ఉంటుందో ఆవిడికి తెలీదు. అంటే ఆమె పాపము చేసి కూడా నిజాయితీగా ఒప్పుకుంటుంది ఆవిడ. అందుకనే యేసయ్య అన్నాడు, నువ్వు ఖచ్చితంగా చెప్పావు అన్నాడు. ఎందుకంటే ఇప్పుడున్నాడు కూడా మీ బెనిఫిట్ కాదు అన్నాడు. ఇప్పుడు కూడా ఎవరినో పెట్టుకున్నా నీకు పెళ్లి బెనిఫిట్ కాదు అతను. కాబట్టి నువ్వు పాపం చేస్తే చేసావు, కానీ ఖచ్చితంగా ఒప్పుకున్నాను. దేవుడికి కొంతమంది ఒప్పుకోరు. ఆవిడ కొంచెం మంచిదే. యేసు ప్రభువుని ఏముంది, మేము సమరయులం, యూదుడు అయిన నువ్వు మాతో సాంగత్యం చేయొద్దు అంది. అంటే కొంతమంది వాళ్ళు పాడైపోయినా పక్కోళ్ళు పాడైపోవడానికి ఇష్టపడరు వాళ్ళు. అందులో నిజాయితీగా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. దేవుడికి స్తోత్రాలు. కాబట్టి అక్కడ ఆమె యేసయ్య దాహానికి నీళ్ళు అంటే ఏమంది, యూదుడు అయిన మేము సమరయులమైన మాతో ఏం చేయకూడదు, సాంగత్యము చేయకూడదు అని చెప్పింది. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు మాకులాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ నువ్వు చేయకూడదు. అలాగే నీ భర్తను తీసుకురా అంటే నాకు భర్త లేడండి అంది. అంటే ఎందుకంది? నేను ఏ టైంలో ఎవరితో ఉంటానో నాకే తెలీదు. అంటే అప్పుడు మెచ్చుకున్నాడు. నువ్వు వాస్తవం చెప్పావు, ఇప్పుడున్నాడు కూడా ప్రజెంట్ నీ భర్త కాదు అన్నాడు. ఏమన్నాడు? ఇప్పుడున్నాడు కూడా నీ భర్త కాదు. అంటే ఎప్పుడైతే 5 భర్తలు అని చెప్పిందో వెంటనే ఆమె ఒక మాట అంది. ఏమందో తెలుసా? నేనెవరో నీకు తెలియకపోయినా నువ్వు చెప్పావంటే నువ్వు ఖచ్చితంగా ప్రవక్త అని చెప్పింది. హల్లెలూయా. నువ్వు ఖచ్చితంగా ఎవరు? నువ్వు ప్రవక్త. అంటే ఆ ప్రవక్త ఒక్కడే ఆ పాపాన్ని చెప్పగలడు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి నా పాపాన్ని చూసినట్టు చెప్పావు నువ్వు. కాబట్టి నువ్వు మాట్లాడిన దాన్ని బట్టి నేను గ్రహించింది ఏంటంటే నువ్వు ఒక ప్రవక్తవి అంది. ఏముంది? నీ ఒక ప్రవక్తవి. ఆవిడ వెళ్ళి మళ్ళా 39వ వచనంలో ఆ గ్రామానికి ఏం చెప్తుందో చూడండి. నేను ఎన్ని పాపిష్టి పనులు చేశానో, ఎన్ని చెడు పనులు చేశానో ఒక్కటి విడిచిపెట్టకుండా నేను చేసిన అన్నీ కూడా ఏం చేశాడు? నేను చేసిన అన్నీ కూడా చెప్పాడు నాకు అన్నాడు. ఈరోజు కొన్ని సంఘాల్లో వాళ్ళు చేసినవి అని చెప్పితే తిరగబడుతున్నారు. వాళ్ళు చేసినవి అని చెప్పితే సంఘం వదిలేస్తున్నారు. నేను చేసినవన్నీ నాతో చెప్పాడు అని సాక్ష్యము చెప్పింది ఆవిడ. సాక్ష్యము చెప్పడమే కాదు, ఆ గ్రామ ప్రజలు ఆవిడ్ని చెక్ చేస్తుంటే
ఆమె క్రియలలో ఆమె సాక్ష్యము కనబడతా ఉంది. దేవుడికి స్తోత్రాలు. కొంతమంది సాక్ష్యం చెప్తారు, వాళ్ళ క్రియల్లో ఆ సాక్ష్యం కనపడదు. సాక్ష్యం వరకే పరిమితం అవుతారు తప్ప ఆ ప్రవర్తనలో ఆ సాక్ష్యం కనపడతారు. కానీ ఈమె సాక్ష్యం చెప్తుంది, ఈమె ప్రవర్తన కూడా వాళ్ళకి రుజువైపోతుంది. మారిపోయింది ఆవిడ, చాలా బాగా మారిపోయింది ఆవిడ, మారిపోయింది. కాబట్టి ఆమె చెప్తుంటే సమరయ గ్రామం అంతా కూడా ఏమైందంటే, ఆమె సాక్ష్యం చెప్తుంటే నేను చేసినవన్నీ నాతో చెప్పాడు అని చెప్తే అక్కడ ఉన్నోళ్ళు అనుకుంటున్నారంట, అయితే ఇంత భయంకరమైన వ్యక్తినే యేసయ్య మారిస్తే మనం కూడా వెళ్దాం, మనల్ని కూడా ఆయన మారుస్తాడని మారాలనుకున్న వాళ్ళు ఆమెతో వెళ్ళారంట. కొంతమంది అనుకున్నారంట, ఈయన చేసినవన్నీ ఈవిడితో చెప్తే మనం కానీ అక్కడికి వెళ్ళామనుకో, మనం చేసినవి కూడా భార్యకి తెలియకన్నా చేసినవి, భర్తకు తెలియకన్నా చేసినవి, తీసుకున్న లంచాలు తప్పుడు అన్నీ కానీ అందరు ఎదురుకుంటూ చెప్తే మన బరువు పోద్దురా బాబు, మనం వెళ్ళకూడదు అనుకున్నారంట వాళ్ళు. దేవుడికి స్తోత్రాలు. మారాలనుకున్నాడు వెళ్ళాడు, ఎవరికి తెలియకన్నా పాపాలు యేసయ్య కానీ అందరు ఎదురు చెప్పేస్తే మన బరువు పోద్దని కొంతమంది ఏం చేశారు, వెళ్ళడం మానేశారు. గుర్తుపెట్టుకోనండి, కొంతమంది అంట బతుకు మార్చుకోలేక వెలుగే మంచిది కాదంటారంట. దేవుడికి స్తోత్రాలు. వెలుగే మంచిది కాదు, నేనే మంచుడినే. ఎందుకంటే ఈ వెలుగు దగ్గరికి వెళ్తే వీడి క్రియలన్నీ కనిపిస్తాయి, అక్కడ చెడ్డ క్రియలన్నీ. అందుకనే కొంతమంది వెలుగుని ప్రేమించగా చీకటినే ప్రేమిస్తున్నారు. చూడండి, ఇప్పుడు ఆమె యేసు గురించి విన్న తర్వాత వినుడు ద్వారా ఏమొచ్చింది, విశ్వాసం వచ్చింది. మీకు సంగతి తెలుసా, అసలు విశ్వాసం స్టార్ట్ అయ్యేది వినడం దగ్గర నుంచే. దేవుడికి స్తోత్రాలు. వినుట ద్వారానే ఏం కలుగుతుంది, విశ్వాసం కలుగుతుంది. విశ్వాసము కలగకుండా వ్యాధి పోదు, విశ్వాసము కలగకుండా దెయ్యం పోదు, విశ్వాసం కలగకుండా దరిద్రం పోదు. ముందు విశ్వాసము కలిగితేనే విడుదల వస్తుంది. అంటే ఈ విశ్వాసము కలిగేది ఎక్కడి నుంచి అంటే, వినుట ద్వారా విశ్వాసము కలుగును. వినుట ద్వారానే విశ్వాసం కలుగుతుంది. ఇప్పుడు ఆమె ఏమైపోయింది, డబ్బులన్నీ పోగొట్టుకుంది. ఎవరి గురించి వింది, యేసుని గురించి వినటం ద్వారా ఏమొచ్చింది, విశ్వాసం. ఆ విశ్వాసం ఎక్కడికి నడిపించింది, యేసు దగ్గరికి. ఆ విశ్వాసం 12 సంవత్సరాల రోగము నుంచి విడుదల అయిపోయింది. కాబట్టి అందుకే నేను ఈ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా వినాలి. సీరియల్ శ్రద్ధగా వినకూడదా, ఫోన్లో పనికి మాలిన శ్రద్ధగా వినకూడదా, వాక్యం శ్రద్ధగా వినాలి. దేవుడికి స్తోత్రాలు. ఈరోజు చాలా మంది పనికిరాని శ్రద్ధగా వింటున్నారు. ఎంత శ్రద్ధ అంటే, తెల్లారిపోయిన 3 అయినా వింటాడా, అది నొక్కునే కూర్చుంటారు. అందుకే బాగుపడలేదు. దేవుడికి స్తోత్రాలు. దేవుడికి ఇవ్వాల్సిన టైము ఈరోజు ఫోన్కి ఇస్తున్నారు. దేవుడికి ఇవ్వాల్సిన టైం ఇంట్లో 70mm టీవీలు పెట్టేస్తున్నారు కొంతమంది. ఇన్నాళ్ళు సినిమాల్లో 1-2 సినిమాలకి వెళ్ళేవారు, ఇప్పుడు థియేటరే ఇంట్లోకి వస్తుంది, కంటిన్యూ అయిపోతుంది. నేను ఒక్కొక్కసారి అనుకుంటాను, రాకడ వచ్చినప్పుడు కానీ వీళ్ళకి నచ్చిన సినిమా వస్తే ఎవడెళ్ళడేమో అనుకుంటాను నేను. ఎందుకంటే అక్కడే కూర్చుంటారు. ఇంకా ఏ పాకిస్తాన్ ఇండియా క్రికెట్ వచ్చిందంటే ఆ ప్రభు వచ్చినా కూడా వెళ్ళరాలి ఇంకా. కాబట్టి కొన్ని వ్యసనాలు కట్ చేసుకోవాలి. దేవుడికి స్తోత్రాలు. కొన్ని వ్యసనాల్లో ఉంటే ఆ రాకడ సమయంలో మనం అక్కడే ఉండిపోతాం అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒకప్పుడు మీరు కూర్చున్న వారిలో దినానికి 4-5 గంటలు ప్రార్థన చేసే తల్లులు ఉన్నారు, 4-5 గంటలు ప్రార్థించే వాళ్ళు ఉన్నారు.
ఈరోజు ఎందుకు ప్రార్థన లేదంటే, మీ ప్రార్థన ఆపడానికే టీవీలు ప్రవేశపెట్టాడు వాడు. మీ ప్రార్థన ఆపడానికే ఈ యూట్యూబ్ చాలా కార్యక్రమాలు పెట్టాడు. ఎందుకంటే ఈరోజు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే, వాళ్ళ ప్రార్థనకి ఇచ్చే టైం వీటికి ఇస్తున్నారు. అంటే ఆడు దొంగిలిస్తున్నాడు. ఆడు ఈ విధంగా దొంగిలిస్తున్నాడు. తెలివైనోడు తప్పించుకుంటున్నాడు, తెలివిలోన్నాడు అందులో పడిపోతుండడం మనం చూస్తున్నాం. సాతానుగాడు యేసు ప్రభుని 40 రోజులు ఉపవాసంలో ఏం చేశాడు తెలుసా? ఆయన్ని పైకి తీసుకెళ్ళి లోకరాజ్యాలన్నీ 1 minute, ఎంతసేపు అంట, 1 నిమిషంలో చూపించాడు. 1 నిమిషంలో చూపించే ఫ్లైట్ ఏదైనా ఉంటుందా? 1 నిమిషంలో చూపించే రాకెట్ ఏదైనా ఉంటుందా? ప్రపంచాన్ని. కానీ సాతానుగాడు ఏం చేశాడు? 1 minute అంతా చూపించాడు. ఇవన్నీ నాకు అప్పగించబడి ఉన్నాయి, నువ్వు నాకు మొక్కితే ఇవన్నీ నీకు ఇస్తానని చెప్పాడు. ఇప్పుడేం చేశాడు తెలుసా? ఫోన్ చేతిలో పెట్టించాడు ఒక్కొక్కరికి. ఇప్పుడేమన్నాడంటే, నువ్వు నన్ను నొక్కితే మొత్తం చూపెడతాను అన్నాడు. దేవుడికి స్తోత్రం. అక్కడ మొక్కితే ఇక్కడ ఈరోజు చాలామంది నొక్కుడు కార్యక్రమాల్లో పడిపోయారు. పేదం తగ్గిపోయింది చాలామందికి. ఇన్నాళ్ళు తల దగ్గర బైబిల్ పెట్టుకొని పడుకునేవారు. ఇప్పుడు ఏం పెట్టుకుంటున్నారు? సెల్ ఫోన్ పెట్టుకొని పడుకుంటున్నారు. ఇప్పుడే ఎలాగైపోయారంటే, భర్త లేకపోయినా ఉండగలను, భార్య లేకపోయినా ఉండగలను, ఫోను నువ్వు లేకపోతే ఉండలేనన్న టైంకి వెళ్ళిపోయారు చాలామంది. అందుకనే చాలామంది ఈ భక్తి జీవితంలో వెనకబడిపోయి వీటిల్లో పడిపోతుంది. ఇంకా దరిద్రం ఏంటంటే, ఈ ఫోన్లో కొన్ని యాప్లు ఉంటాయి, అవి నొక్కితే దరిద్రం అంతా అందులో వస్తుంది. ఈరోజు కొంతమంది పిల్లలు అవి నొక్కి చూస్తున్నారు, కొంతమంది పెద్దవాళ్ళు నొక్కి చూస్తున్నారు. ఎలా అయిపోయిందో సమాజం తెలుసా? ఈ యొక్క వ్యసనాలకు సంబంధించిన యాప్స్ నొక్కునే వాళ్ళు తండ్రి కూతురుతో వ్యభిచారం చేస్తున్నాడు. అలాంటివి చూసి అన్న చెల్లి వ్యభిచారం చేస్తున్నారు. ఎలాగా? ఈ చూడబట్టే వాళ్ళకి ఆలోచన వస్తుంది. ఎందుకంటే ఇంకా అవి చూడటం ద్వారా వీళ్ళల్లో ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి, మనోనేత్రాలు గుడ్డితనం అయిపోతున్నాయి. ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియట్లేదు. కాబట్టి కొంచెం తల్లులు, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఆవిడకి ఉద్యోగం ఉండదు, ఏముండదు, కాబట్టి ఆవిడికి పెద్ద సెల్ ఫోన్ కావాలి. ఎందుకే తలకాయపోడు ఉన్నది, నువ్వు అది నొక్కుంటే నీ పిల్లలు మిగతాది నొక్కుంటారు, పాడైపోతున్నారు. జాగ్రత్తలు తీసుకోకపోతే తర్వాత ఏడవాల్సి వస్తుంది. దేవుడికి స్తోత్రాలు. మనము జాగ్రత్తగా ఉండాలి ఈ అంచు దినాల్లో. ఎందుకంటే ఏర్పరచబడిన వారిని సైతం వాడు ఏం చేస్తాడు? మోసం చేసి నిన్ను అక్కడికి వెళ్ళకన్నా దూరం చేయడానికి రకరకాలైన టెక్నాలజీస్ ప్రవేశపెట్టి నిన్ను ఎలాగైనా వెళ్ళకుండా చేయాలని ఈరోజు చాలామంది భక్తి జీవితం నాశనం అవడానికి కారణం ఫోనే. ఆ ఫోన్లు చూసుకొని చాలామంది ఉన్నారు. ఈరోజు చాలామంది ప్రార్థనలో వెనకబడిపోతూ ఉన్నారు. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. కాబట్టి వినుట ద్వారా ఏమొస్తుంది? ఇప్పుడు విశ్వాసము రాకుండా విడుదల రాదు. అంటే విశ్వాసము రావాలి అంటే నీ దేవుడైన యెహోవా వాక్కు, నిర్గమ 15:26, నీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా వినాలి. ఈరోజు సమాజం పనికిరాని శ్రద్ధగా వింటుంది, బతుకుని బాగు చేసేదాన్ని అశ్రద్ధగా వింటున్నారు. నీ దేవుడైన యెహోవాకు శ్రద్ధగా విన్న తర్వాత ఏంటో తెలుసా? వినక ముందు నీ ఇష్టం, విన్నాక నీ ఇష్టం కుదరదు. ఇంకా దేవుడికి స్తోత్రాలు. వినక ముందు నీ ఇష్టం, విన్న తర్వాత నా ఇష్టం. అంటే విన్న తర్వాత కూడా నా ఇష్టం అని బతికాడు ధనవంతుడు.
ఎక్కడికి పోయాడు? పాతాళానికి వెళ్ళిపోయాడు. వినక ముందు వాడిష్టం వచ్చినట్టే బతికాడు, విన్న తర్వాత కూడా వాడిష్టం వచ్చినట్టే బ్రతికాడు. వినక ముందు నీ ఇష్టం, విన్న తర్వాత నీ ఇష్టం కుదరదన్నాడు. ఆయనకి ఇష్టమైంది చేయాలి. దేవుడికి స్తోత్రాలు. వినక ముందు నీ ఇష్టం, విన్న తర్వాత నీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి విన్న తర్వాత న్యాయమైంది చేయాలి. విన్న తర్వాత కూడా నీ దృష్టికి న్యాయమైందే చేస్తే నీ అడ్రస్ మారిపోతుంది. దేవుడికి స్తోత్రాలు. ఈరోజు క్రైస్తవులు వినక ముందు వాళ్ళ దృష్టికి న్యాయమైందే చేస్తున్నారు, విన్న తర్వాత కూడా వారి దృష్టికి న్యాయమైంది చేస్తూ ఉన్నారు. ధనవంతుడు అగ్నిలో పడి ఏమంటున్నాడు? 16 అధ్యాయం 23వ వచనం. లూకాసు వార్త. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకునుటకు కొనిపోబడిను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడి పాతాళములో అగ్ని జ్వాలలలో యాతన పడుతూ దూరము నుండి కన్నులెత్తి అబ్రహాము రొమ్మున లాజరును చూసి, నా తండ్రివైన అబ్రహామా, ఆ లాజరుని పంపించి వేలుకొన ముంచి నా నాలుకను చల్లార్చు అన్నాడు. ఆడెక్కడున్నాడు? పాతాళంలో ఉన్నాడు. భూమి మీద ఎలాగున్నాడు? ప్రతిదినము బహుగా సుఖపడేవాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? ప్రతిదినము బహుగా యాతన పడుతున్నాడు. అటు భూమి మీద ప్రతిదినం సుఖపడ్డాడు, కానీ ఇప్పుడు అక్కడ ప్రతిదినము యాతన పడుతున్నాడు. లాజరు భూమి మీద ప్రతిదినం యాతన పడ్డాడు, కానీ అక్కడ ప్రతిదినము సుఖపడుతున్నాడు. దేవుడికి స్తోత్రాలు. అంటే ఏంటి ఇక్కడ అంటే, ధనవంతుడు వాడు ఒక పొజిషన్ కొరకే కష్టపడ్డాడు. అంటే నేను భూమి మీద ధనవంతుడు అనిపించుకోవాలి, నా కుటుంబం ఒక పొజిషన్లో ఉండాలి, నేను ఒక పొజిషన్లో ఉండాలి అని వాడు ప్రయాసపడ్డాడు. దాన్ని రీచ్ అయ్యాడు. తాను ఏది కోరుకున్నాడు అది భూమి మీద సాధించగలిగాడు. ఒక పొజిషన్కి వచ్చాడు, ధనవంతుడు అయిపోయాడు. అయితే ఇక్కడ వాడు చేసిన తప్పు ఏంటంటే, వాడు భూమి మీద పొజిషన్ కొరకే పాకులాడాడు తప్ప దేహం విడిచిపెట్టాక దేవుడి దగ్గర నా పొజిషన్ ఏంటనేది వాడు ఆలోచించలే. వాడు ఒక పొజిషన్ కొరకే చూసుకున్నాడు. భూమి మీద నేను ఒక ధనవంతుడు ఉండాలి, నా కుటుంబం ఒక పొజిషన్లో ఉండాలి, నా పిల్లలు ఒక పొజిషన్లో ఉండాలి. అది తప్పని అనను, అది ఖచ్చితంగా ఉండాలి. భూమి మీద నీ కుటుంబం ఒక పొజిషన్లో ఉండాలి. అదే టైంలో దేహాన్ని విడిచిపెట్టాక నీ పొజిషన్ ఏంటి? దేవుడి దగ్గర. ఇక్కడ పొజిషన్లో చూసుకుంటూ అక్కడ పొజిషన్ చూసుకోకపోతే ఇంత బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు అయిపోతుంది. దేవుడికి స్తోత్రాలు. కేవలం ఒక పొజిషన్ కొరకే నువ్వు బ్రతికితే, నేనేమంటానంటే 2 పొజిషన్లు చూసుకోవాలి. భూమి మీద నీ పొజిషన్ మంచిగా ఉండాలి, దేహాన్ని విడిచాక అక్కడ కూడా నీ పొజిషను మంచిగా ఉండాలి. వీడు ఒక పొజిషన్ కొరకే పాకులాడాడు. దేహాన్ని విడిచాక నా పొజిషన్ ఏంటి అక్కడ అనేది వాడికి ఆలోచన లేదు. ఈరోజు చాలామంది ఇక్కడ పొజిషన్ల కొరకు చూసుకుంటున్నారు, ఆ పొజిషన్ పట్టించుకోవట్లా. ఆడ అసలు పట్టించుకోలే, ఆడ అగ్నిలో పడిపోయాడు. ఆడు అబ్రహాం కొడుకే. ఎవరు కొడుకు అతను? ధనవంతుడు కూడా అబ్రహాం కొడుకే, లాజరు కూడా అబ్రహాం కొడుకే. ఒక కొడుకు పైన ఉన్నాడు, ఒక కొడుకు కింద ఉన్నాడు. నీవెక్కడ ఉండాలనుకుంటున్నావు? నువ్వు ఒక పొజిషన్ కొరకే నువ్వు భూమి మీద బతికితే అక్కడ పొజిషన్ ఉండదు నీకు. ఇక్కడ పొజిషన్ చూసుకో, అక్కడ కూడా పొజిషన్ చూసుకోవాలి. దేవుడికి స్తోత్రాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొంతమంది అనుకుంటారు డబ్బు సంపాదిస్తే దేవుడు దీవించాడు అనుకుంటారు. ఆ డబ్బు అక్రమమైన సంపాదన అయితే నిన్ను సైతాన్ దీవించింది, దేవుడు కాదు. దేవుడికి స్తోత్రాలు. వాడికి మొక్కితే ఆడు దీవిస్తాడు. క్రమమైన సంపద అది పరలోకానికి తీసుకెళ్తుంది, అక్రమమైన సంపద పరలోకానికి
తీసుకెళ్ళదనేది గుర్తుపెట్టుకోండి. కొంతమంది అనుకుంటారు బాగా డబ్బు ఉంటే ఈయన భలే దీవించేట దేవుడు, ఆ ధనవంతుని అలాగే అనుకున్నారంట, దేవుడు దీవించినోడు ఈడే అని. లాజర్ని అనుకున్నారంట, దేవుడు శపించినోడు వీడే అనుకున్నారు. ఎందుకంటే మనుషులు ఈ పై వాటిని చూసి అనుకుంటూ ఉంటారు. నువ్వు భూమి మీద ఎంత డబ్బు సంపాదించినా అది క్రమమైంది కాకపోతే నిత్యత్వానికి వెళ్ళలేవు. దేవుడికి స్తోత్రాలు. క్రమమైన సంపాదన కావాలి, క్రమమైన సంపాదన ఉండాలని నీకు మనవి చేస్తాడు. వాడు ఎక్కడ పడిపోయాడు? అగ్నిలో పడిపోయి అగ్ని జ్వాలలలో యాతన పడుతూ వాడు ఒక్కసారి ఎందుకో పైకి బుర్రెత్తడికి తన ఇంటి ముందు రొట్టె ముక్కలు ఏరుకున్న లాజరు కనబడ్డాడు, అబ్రహాము కనబడ్డాడు. వాడు పాతాళముని చరిస్తే పరదేశికి వినపడింది. దేవుడికి స్తోత్రాలు. అంటే అక్కడ ఎంతంత అరుపులు ఉన్నాయి చూడండి, ఎంతంత అరుపులు ఉన్నాయి చూడండి. ఒక్కోసారి ఇక్కడ కూర్చున్నారు మీరు, నేను ఏదన్నా అడిగితే స్లోగా చెప్తున్నారు, నాకు వినబట్ల. అదే మీరు ఎవరితోటైనా గొడవ పెట్టుకునేటప్పుడు మీ గొంతుకి 3 పేటలు వినిపించేద్ది. ఆడికి ఆ మంటలో అరుస్తుంటే ఎక్కడికి వినపడింది? పాతాళములో ఉన్నవాడి స్వరము పరదేశిలో ఉన్నవాడికి వినపడింది. నా తండ్రివైన అబ్రహామా, ఆ లాజరుని పంపించి వేలుకొనను ముంచి నా నాలుకను చల్లార్చమన్నాడు. ఆ ఇంటి ముందు ఉన్నప్పుడు గ్లాసు మంచిలో ఇవ్వలేదు లాజర్కి, కానీ అక్కడికి వెళ్ళాక ఏమంటున్నాడు? ఏలుకొని నోట్లు ఎట్టి అన్నాడు. ఎందుకు ఇవ్వలేదు తెలుసా? లాజర్కి నీళ్లు కూడా ఎందుకు ఇవ్వలేదు తెలుసా? లాజర్ జబ్బు ఎలాంటిదంటే ఒక వైరస్ లాంటిది. అంటే అతను ఏది ముట్టుకున్నా దాంతో ఆ ముట్టుకున్న వ్యక్తికి జబ్బు వస్తుంది. వైరస్ లాంటి జబ్బు అతనిది. అందుకనే ధనవంతుడు నీళ్ళు కూడా ఇచ్చేవాడు కాదు. కారణం ఏంటంటే ఆ గ్లాస్తో జబ్బు వచ్చి నాకు అంటుకుంటుందేమో, నాకు అసలు ఏమీ ఇవ్వలేదు లాజర్కి. చూడండి, ఒకసారి అంటే ఉపమానంగా చెప్తున్నాను, కొంతమంది దేవుడిని నమ్ముకున్న ఈ కమ్యూనిటీ ఫీలింగ్స్ పోవాలకి, క్యాస్ట్ ఫీలింగ్స్ పోవు. మరలా మీకు చెప్తున్నాను, ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనందరం రకరకాల క్యాస్టుల నుంచి వస్తాం. మనం ఎప్పుడైతే యేసయ్యను చేరామో మనందరి గోత్రం ఒకటే, యూదా గోత్రం. దేవుడికి స్తోత్రాలు. యూదా గోత్రం అంటే ఎందుకు గోత్రం వచ్చింది? భార్య, ఒక అమ్మాయి పుట్టింటి దగ్గర ఉన్నప్పుడు ఎవరి పేరు ఉంటుంది? పుట్టింటి పేరు ఉంటుంది. పెళ్ళి అయ్యాక ఎవరింటి పేరు వస్తుంది? అత్తింటి పేరు వస్తుంది. మనం అందరం ఎప్పుడు బాప్తిసం తీసుకున్నామో సంఘంగా మారాం. సంఘానికి ఎవరు భర్త? క్రీస్తు భర్త. ఆయన గోత్రం ఏంటి? యూదా. ఆ గోత్రం మనకు వస్తుంది ఇప్పుడు. దేవుడికి స్తోత్రాలు. ఈ గోత్రంలోకి వెళ్ళాక నేను మళ్ళీ ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ అంటే అక్కడ అంటాడు, మీ క్యాస్ట్ వాళ్ళు ఇక్కడ లేరు బాబు, ఎక్కడైనా ఉన్నారేమో ఎత్తుకో అంటాడు. దేవుడికి స్తోత్రాలు. ఈరోజు సాతానుడు ఏమి పెడితే విడిపోతారో అన్ని రకాలు ప్రవేశపెట్టేస్తా ఉన్నాడు. ఏం పెడితే ఏక మనసు నాశనం అయిపోద్దో అన్నీ కూడా వాడు ప్రయోగిస్తుంటే తెలిసిన వాడు తప్పించుకుంటున్నాడు, తెలియని వాడు ఏమైపోతున్నాడు? దాంట్లో పడి కొట్టుకుంటూ ఉన్నారు. మన సంఘానికి భర్త ఆయన. మనం ఆయన ఎప్పుడైతే చేరామో, ఒక అమ్మాయి భర్త దగ్గరికి చేరినప్పుడు ఆ ఇంటి పేరు మారినట్టు మన ఇంటి పేరు మారుతుంది. దేవుడికి స్తోత్రాలు. మన గోత్రము ఏ గోత్రం? ఇప్పుడు యూదా గోత్రం అంటాడు. అక్కడికి వెళ్ళాక కానీ ఏమంటే ఇక్కడ మా కులవాడు ఎవడ కనబట్టలేదు పరలోకంలో అంటే, ఇక్కడ ఏం ఉండవున్నాయనా, మరి నాకు మా ఊరి దగ్గరే ఉంటానంటే పర్వాలేదు కింద ఉంది వెళ్ళిపో అంటాడు. ఆయనకి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. ఇది ఒక చేదైన ఏరు. ఈరోజు ఈ చేదైన ఏరు చాలా మందిలో పెరిగిపోయి వృక్షం అయిపోతూ ఉంది. వృక్షం అయిపోతూ ఉంది. ఏక మనస్సును పాడు చేస్తా
ఉంది, ఐక్యతను నాశనం చేస్తూ ఉంది. ఒక గొప్ప కులము ఆయన దగ్గర ఒక తక్కువ కులం ఆయన నౌకరుగా పనిచేస్తున్నాడు. ఒకరోజు ఈ నౌకరుని ఎక్కించుకొని ఆ గొప్ప కులం ఆయన సిటీకి వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు ఈ నౌకరుతో అన్నాడు, రే నువ్వు నా వెనకాల కూర్చో, కానీ స్పీడ్ బ్రేకర్ వచ్చినా నన్ను ముట్టుకోవద్దు అన్నాడు. స్పీడ్ బ్రేకర్ వచ్చినా నన్ను ముట్టుకోవద్దు నువ్వు అన్నాడు. ముట్టుకోవద్దు అంటే ఈడు పాపం నౌకరు ఏం చేశాడంటే ఆ స్టెపిన్ టైర్ అట్టుకొని వెనక్కి స్పీడ్ బ్రేకర్ వస్తే ఈయన మీద పడకన్నా అది అట్టుకొని గట్టిగా ఆలబడిపోతున్నాడు. ఈ వాండర్ గారు నడుపుతున్నాడు. నడిపి ఏం చేశాడంటే ఒక పెద్ద రాయి ఎక్కించేటరికి ఈ వాండర్ బుర్రకాయ వెళ్ళి ఆ రాయికి తగిలేసింది. బుర్ర పగిలింది, రక్తం వస్తుంది. వీడు గట్టి కట్టుకున్నాడు కదా, వీడికేం తగలలేదు. తగలకపోతే ఆయన రక్తం కారిపోతుంటే వీడు జాగ్రత్తగా నిలబడి ఆయన వంకేలా చూస్తుండా అతను అంటాడు, వాండరు ఎరా రక్తం కారుతుంది కదా, ఏదన్నా అడ్డు పెట్టచ్చు కదా అన్నాడు. నువ్వే కదా ముట్టుకోవద్దాను అన్నాడు. అది బాగున్నప్పుడు రా, వెళ్ళేటప్పుడు ముట్టుకోవడాలో ఏముండవు అన్నాడు. దేవుడికి చూడండి, ఈరోజు కొంతమంది ఇలాంటి పరిస్థితులు సమాజంలో. నేను ఒక సంగతి చెప్తాను, నీకు బ్లడ్ ఒకవేళ నువ్వు ఏదో గొప్ప కులమే అయి ఉండొచ్చు, నీకు బ్లడ్ తక్కువ వచ్చింది రక్తం. డాక్టర్ గారు అన్నాడు అర్జెంటుగా రక్తం ఎక్కించండి అన్నాడు. అప్పుడు ఏమంటాను, మా కులవాడిదే ఎక్కించండి అంటావా? ఏది పడుతుంది ఎక్కించుకుంటావా? మనసులో కులం ఉంటుంది, బ్లడ్లో కులం ఉండదు, రక్తములో కులం ఉండదు. నువ్వు హాస్పిటల్లో కొనుక్కునే రక్తం నీ కులం ఉండదా? నీకెలా తెలుస్తుంది? అది ఆ పరిస్థితులు వచ్చేటప్పుడు ఈ మర్చిపోతారు. కాబట్టి ఈ ఫస్ట్ నుంచి ఒక చేదైన ఏర్లు పెరిగిపోతున్నాయి మనుషుల్లో, అవి వృక్షాలుగా మారిపోతున్నాయి. అవి తీసేయట్లేదు చాలామంది. దేవుడికి స్తోత్రాలు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూసారా, ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యేటరికి ముట్టేసుకో, నన్ను గాయం దగ్గర చేయబెట్టు అంటున్నాడు. అది లేనప్పుడు అస్సలు నన్ను ముట్టుకోవడానికే వీల్లేదు అన్నాడు. ఇక్కడ చూసారా, లాజరుకి మంచి లేవున్నాడు ఏమంటున్నాడు, ఆ మంటకు తట్టుకోలేక ఏలు పెట్టిమన్నాడు నోట్లో. ఏమంటున్నాడు, ఏలు కొన ముంచి నాలుగు చల్లార్చు అని ధనవంతుడు అరుస్తున్నాడు. ధనవంతుడి గంట అగ్నిలో పడిపోయిన తర్వాత ఆడికి సండే స్కూల్ ప్రసంగం కూడా జ్ఞాపకం వచ్చిందంట. ఎక్కడికి వెళ్ళగా మంటెక్కిపోతున్నప్పుడు సండే స్కూల్ ప్రసంగం కూడా జ్ఞాపకం వచ్చిందంట. అక్కడ జ్ఞాపకం మొత్తం ఉపయోగం ఏంటి, బైక్ రాడు కదా. దేవుడికి స్తోత్రాలు. ఇక్కడ జ్ఞాపకం రావాలి నీకు, ఇక్కడ జ్ఞాపకం రావాలి. ఒకవేళ రాకపోతే నీకు అన్నీ వస్తాయి, అక్కడికి కానీ లేవంటే జ్ఞాపకం వస్తాయి, కానీ అవకాశం లేదు. నా తండ్రివైన అబ్రహామా, లాజరుని పంపించి వేలుకొన ముంచి నా నాలుకను చల్లార్చు అని అంటే అబ్రహాం అంటున్నాడు, నా కుమారుడా, అంటే నువ్వు కూడా నా కొడుకువే కాదంటలా. ఎందుకు ఈ గతి వచ్చింది నీకు? నీవు నీ జీవితకాలం అంతా నీకిష్టమైనట్టు బ్రతికావు. దేవుడికి స్తోత్రాలు. నీ జీవితకాలం అంతా నీకిష్టమైనట్టు సుఖము అనుభవించావు. దేవుడు వాక్యం విన్నాక నువ్వు ఎంత గొప్పోడువైనా నీ ఇష్ట ప్రకారం బతికేవా, నీ ప్లేస్ మారిపోతాయి. దేవుడికి స్తోత్రాలు. వాక్యం విన్న తర్వాత ఇక నీ ఇష్టం కుదరదా? బైబిల్ ఏది చెప్తుందో అదే నువ్వు చేయాలి. నీ ఇష్టాలు పనిచేయవు. ఇంకక్కడ అతను నరకానికి పోవడానికి కారణం ఏంటంటే, నమ్ముకోకముందు అతని ఇష్టమే, నమ్ముకున్నాక కూడా అతని ఇష్ట ప్రకారం నడిచాడు. అని దేవుడు చెప్పినట్టు ఈరోజు సమాజం ఎలా ఉందంటే, వినకముందు వాళ్ళ ఇష్టమే, విన్న తర్వాత కూడా వాళ్ళ ఇష్టమే. ఒకసారి మిమ్మల్ని చెక్ చేసి చూస్తాను. దేవుడు 7 దినాలు చేశాడు కదా, మంచి అన్నాడా చెడ్డ అన్నాడా? మంచి అన్నలు చేయొద్దండి, మంచి అన్నాలు చాలా మంచిది. మరి మంగళవారం మీ అమ్మాయిని
ఎందుకు పంపనంటున్నావు? నువ్వు మంచి అని చేయొద్దావు కదా. శుక్రవారం ఎందుకు పంపనంటున్నావు? మళ్ళీ ఏం చేసావు? వాటిని మళ్ళీ సెట్ చేసావు. అయ్యే బయటికి రావాలి. దేవుడికి స్తోత్రాలు. ఆ కట్లలోంచి ఏం చేయాలి? బయటికి రావాలి. చెయ్యి మాత్రం ఎత్తావు కానీ మంగళవారం పాటిస్తావు, శుక్రవారం పాటిస్తావు. చెయ్యి మాత్రం ఈ పార్టీకి, సపోర్ట్ మాత్రం ఆ పార్టీకి అన్నట్టు ఉంటుంది. దేవుడికి స్తోత్రాలు. జాగ్రత్త కలిగి వాక్యము చెప్పింది మనము చేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నా. దేవుడికి స్తోత్రాలు. లంచం తప్ప కాదా? చెయ్యొద్దండి. లంచం తప్పన్నులు చేయొద్దండి. లంచం తప్పన్నులు చేయొద్దండి. తెలిసిపోయింది. ఎలక్షన్లో ఓటుకి డబ్బులు తీసుకుంటున్నారు. లంచమా గిఫ్టా? అది గిఫ్టా లంచమా? ఇలాంటి అక్రమమైన వాటిని తీసుకున్నప్పుడు సత్యమైన ధనం దేవుడు నీకు ఇవ్వడా? ఇలాంటి కకృతి పడినంతకాలం సత్యమైన ధనాన్ని దేవుడు నీకు ఇవ్వడా? ఓటింగ్ చెయ్యి, ఖచ్చితంగా చేయాలి. ప్రభుత్వాలు దేవుడి వల్ల స్థాపించబడతాయి, దేవుడి వల్ల స్థాపించబడతాయి. కానీ డబ్బులకి ఓటింగ్ చేయకూడదు. దేవుడికి స్తోత్రాలు. ఈరోజు చాలామంది ఏదో బిస్కెట్ ఎరాసేలాగా కొంతమంది డబ్బులకి పడిపోతూ ఉన్నారు. ఒక భక్తుడు బైబిల్లో చూడండి, తీసుకొచ్చి ఒకేసారి 2 స్థితిలు ఆస్తి అతను ముందు పెట్టి తీసుకోవయ్యా అన్నారు. పరిశుద్ధ గ్రంథం 14 ఆదికాండం 11వ వచనము. ఆదికాండం 11వ వచనము 14-11. వారు సొదొమ గొమొర్ర యావత్తు ఆస్తి మొత్తం యావత్తు వారి భోజన పదార్థాలు పట్టుకుపోయారు. అంటే ఎందుకు చదివించానంటే 11వ వచనం, అది 2 సిటీల ఆస్తి పట్టుకుపోయారు వాళ్ళు. సొదొమ గొమొర్ర ఆస్తి మొత్తం, వాళ్ళ భోజన పదార్థాలు పట్టుకుపోయారు. అబ్రహాంకి విషయం చెప్పారు. తన దగ్గర ఉన్న కొంతమందిని తీసుకొని వెళ్ళాడు. 2 సిటీల ఆస్తి పట్టుకొచ్చాడు. వాళ్ళు తీసుకుపోయిన జనాన్ని తీసుకొచ్చాడు. ఈ లోపల 21వ వచనంలో సొదొమ రాజు అతనికి ఎదురెళ్ళి అబ్రహాంతో అన్నాడు, చాలా కష్టపడి ఈ 2 పట్టణాల ఆస్తి పట్టుకొచ్చావు, చాలా కష్టపడి మనుషులను తెచ్చావు. అయితే ఒక పని చేయి, ఎంత కష్టపడ్డావు కాబట్టి మనుషులను నాకు ఇచ్చి ఆస్తి నీవే తీసుకొను. ఎంత ఆస్తి? 2 పట్టణాలు ఆస్తి. అది నిజంగా కానీ ఆ 2 పట్టణాల ఆస్తి అబ్రహాం తీసుకుంటే అబ్రహాం స్థితి ఏమైపోద్ది? గొప్ప ధనవంతుడు అవుతాడు. తీసుకున్నాడా? ఏమన్నాడు? నూలు పోగు నాకు అక్కర్లేదు అన్నాడు. ఎందుకంటే నన్ను పిలిచిన వాడు నన్ను గొప్పవాడిని చేస్తాడు. నన్ను పిలిచిన వాడు నన్ను గొప్పవాడిని చేస్తాడు. ఇలాంటి రాంగ్ రూట్ డబ్బు నాకు అక్కర్లేదు. ఒకవేళ కానీ తీసుకున్నాను అనుకో, నన్ను పిలిచినోడు నన్ను గొప్పవాడిని చేస్తాడు. కానీ నువ్వేం డప్పేస్తావంటే, నేను ఇవ్వబట్టే అబ్రహాము ఇంతటోడయ్యాడని దేవుడికి వెళ్ళవలసిన మహిమ నీకు రావటానికి వీల్లేదు. అది రిజెక్ట్ చేశాడు. కాబట్టి ప్రపంచంలో ఈరోజు అబ్రహాము ఆస్తి వాళ్ళు లెక్కలు కడితేనంట ఇప్పుడు ఉన్న అంబానీ ఆస్తి కన్నా 5 రెట్లు ఎక్కువ అంట. దేవుడికి స్తోత్రాలు. అంటే అప్పుడు అంత ఆస్తి, అంటే ఈ అక్రమైన దాన్ని రిజెక్ట్ చేశాడు. కాబట్టి దేవుడు అతన్ని సమస్త జనుల కన్నా ఆశీర్వదించాడు. డబ్బులకు కక్కుర్తుపడి, ఏదో లంచానికి కక్కుర్తుపడిపోయి, ఏదన్నా అబద్ధం ఆడి డబ్బులు వస్తాయంటే అబద్ధం ఆడేసి ఇలాంటివన్నీ చేస్తే నిన్ను ఎలా ఇచ్చిస్తాడు? దేవుడికి స్తోత్రాలు. ఖచ్చితంగా ఉండాలి. మనం నమ్ముకున్న దేవుడు ఖచ్చితమైన దేవుడు. ఖచ్చితంగా ఉన్నవాడిని దేవుడు ఆశీర్వదిస్తాడని. దేకో
మనవి చేస్తూ ఉన్నాను. దేవుడికి స్తోత్రాలు. దేవుడు ప్రతి వస్తువుని దాని దాని పని నిమిత్తం కలుగు చేశాడు. ఆకాశాన్ని పని నిమిత్తం, భూమిని పని నిమిత్తం, సముద్రాలు పని నిమిత్తం, గాలి పని నిమిత్తం, నీరు పని నిమిత్తం. దేవుడు సృజించిన ఎన్నున్నా కూడా పని లేకుండా దేన్ని చేయలేదంట. ప్రతిదీ దేనికి చేశాడు? ఉపయోగించుకుంటానికే చేశాడు. ఆకాశం దాని పని అది చేస్తుంది, భూమి దాని పని అది చేస్తుంది, గాలి దాని పని అది చేస్తుంది. అయితే దేవుడు సృజించిన అన్నీ కూడా ఈ రోజు వరకు ఆయన చెప్పిన పని వణుకుతూ చేస్తున్నాయి. కానీ దేవుడు సృజించిన వాటిలో దేవుడు పనిని చెయ్యని వాడు ఎవరన్నా ఉన్నాడు అంటే భయం లేకన్నా మానవుడే ఉన్నాడు. దేవుడికి స్తోత్రాలు. ఆకాశం ఆయన మాటకు వణుకుతుంది, భూమి ఆయన మాటకు వణుకుతుంది. ఆయన సృజించిన అన్ని కూడా ఆయన పని ఈ రోజుకొచ్చి ఖచ్చితంగా చేస్తున్నాయి. కానీ ఆయన సృజించిన మానవుడు ఆయన పని చెయ్యట్లే. ఎందుకంటే మనకు కొంచెం గారం పెట్టాడు ఆయన. గారం ఎందుకంటే ఆయన అన్నీ సృజించి కుక్కకు కుక్క ముఖం పెట్టాడు, ఏనుగు ముఖం పెట్టాడు. మనకు కూడా ముఖం పెట్టేస్తే ఇప్పుడు మన ముఖాలు మనమే చూసుకోలేము. కాబట్టి మనకెవరు ముఖం పెట్టాడు? అదే గారం. ఆ గారం పెట్టబట్టే చాలామంది ఆయన పని చేయట్లేదు. గుర్తుపెట్టుకోనండి. నేను చెప్పేసి ముగిస్తాను. అసలు ఎందుకు పుట్టించాడు? నిన్నే పని మీద పుట్టించాడు. ఆకాశం దాన్ని పని చేస్తుంది, భూమి దాన్ని పని చేస్తుంది. అసలు నిన్నెందుకు పుట్టించాడు? నిన్ను పుట్టించిన ఒకే ఒక కారణం. ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అంటే నశించిన దానిని వెతికి రక్షించడమే నీ పని. దేవుడికి స్తోత్రాలు. ఏం చేయాలి ఇప్పుడు? నీ పని ఏంటి? ఆయన చేసిన పనే నువ్వు చేయాలి. సమరయ స్త్రీ, ఆమె ఎందుకు పుట్టించాడో తెలియనప్పుడు తప్పుడు పనిలో తిరిగింది. ఎప్పుడైతే ప్రభువు మాట్లాడాడో, ఆమెను ఎందుకు పుట్టించాడో ఆమెకు తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత ఇంకో పని చేసింది ఆవిడ. ఏం చేసింది? యేసయ్య చేసిన పనే ఆమె చేసింది. కాబట్టి ఈ టీము ఆ రక్షించబడబట్టి అదే పని. ఇంకా అందరూ రక్షించబడాలి, అందరూ రక్షించబడాలి, మారు మనసు పొందాలి, దేవుడి రాజ్యం చేరాలి అనేటటువంటి పట్టుదల కొంతమందికి అలాగ ప్రేరేపణ చేస్తూ ఉంటాడు. దేవుడికి స్తోత్రాలు. ఇప్పుడు మనల్ని ఎందుకు పుట్టించాడు యేసయ్య? నశించిన దానిని వెదకి రక్షించడానికి. ఈరోజు కొంతమందిని నశించిపోతున్న వాళ్ళు ఎదిగి రక్షిస్తే ఈ రక్షించబడిన వాళ్ళు నశించిపోయి ఎదుక్కుపోతున్నారు. దేవుడికి స్తోత్రాలు. ఆయన అక్కడి నుంచి బయటికి లాక్కొస్తే వీళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది సమాజం. ఈరోజు యెహోవా ఉత్తముడని ఈరోజు రుచి చూసే వాళ్ళు లేరు, వాసన చూస్తున్నారు. రుచి చూసే వాళ్ళు లేరు, ఏం చూస్తున్నారు? వాసన. పాస్టర్ గారు, వాసన అంటే ఏంటి, రుచి అంటే ఏంటి అది కూడా చెప్తారా? వాక్యం వినేవాళ్ళు వాసన చూసినట్టు, మారిపోయే వాళ్ళు రుచి చూసినట్టు. దేవుడికి స్తోత్రాలు. వినేవారు వాసన చూడడమే, మారేవాడే రుచి చూసినట్టు. మారిన పౌలు అంటున్నాడు, ఈ రుచి దగ్గర లోకములో రుచులన్నీ పెంట అన్నాడు. ఏమన్నాడు? ఈ రుచి దగ్గర లోకములో శరీరాశ పెంట, నేత్రాశ పెంట, జీవపు డంబాలు పెంట. ఈ రుచి దగ్గర ఇవన్నీ పెంటలాగా ఉన్నాయి అన్నాడు. ఇప్పుడు చాలామందికి అవి సెంట్లాగా ఉన్నాయి. ఎందుకంటే రుచి చూడలేదు, రుచి చూడలేదు. ఈ రుచి చూసిన వాడికి వాటి మీద ఉండదు అసలు. కాబట్టి మనము రుచి చూడాలి. చివరి మాట, వచ్చుచున్నవాడవు ఆలస్యము చేయక త్వరగా వస్తున్నాడు. ఆ వస్తున్నాడు కాబట్టి కూటాలు దానికి సిద్ధపరచాలి. ఎవరో ఒకరి ద్వారా సిద్ధపరచాలి. ఒక కార్యక్రమం జరగాలంటే ఒక వ్యక్తి అయినా ఉండాలి, ఒక టీం అయినా ఉండాలి. దేవుడికి స్తోత్రాలు. వ్యక్తి టీము లేకపోతే ఆ కార్యక్రమం జరిగేది ఉండదు. కాబట్టి ఒక్కొక్కసారి మీరు సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు కూడా
మీకు కూడా కొన్ని రకాలు చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎందుకు ఇలా చేస్తున్నారు, వీళ్ళకి ఏమైనా వస్తుందా అనేటటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఎవరేమనుకున్నా మనకు అనవసరం. మనము చేసే కార్యక్రమం నిజంగా ప్రజల్ని రక్షించేదైతే ఖచ్చితంగా ఆయన ఫుల్ సపోర్ట్ ఉంటుంది. దేవుడికి స్తోత్రాలు. ఖచ్చితంగా ఆయన సహాయం మనకి, ఆయన సహాయం ఉంటే చాలు, ఏ కార్యక్రమమైనా ముందుకి వెళ్ళిపోతుందని మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. దేవుడికి స్తోత్రాలు. మా దగ్గరికి విదేశాలు వెళ్ళే వాళ్ళు వస్తుంటారు ఒక్కొక్కసారి, అన్న నేను అప్పులు అయిపోయాను, నేను కువైట్ వెళ్ళాలనుకుంటున్నాను అంటది. ఏమ్మా ఏం చేయమంటావు అంటే పాస్పోర్ట్కి ప్రార్థన చేయన్నా అంటది, మరలా మెడికల్కి చేయంటది, మరలా వీసాకి చేయంటది, లాస్ట్ ఫ్లైట్ రిజర్వేషన్కి చేయమంటది. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఆవిడ వెళ్ళాల్సింది వేరొక దేశం. అన్నీ ఎక్కడుండగా సిద్ధపడుతుంది? ఇండియాలో ఉండగా పాస్పోర్టు, ఇండియాలో ఉండగా మెడికల్, ఇండియాలో ఉండగా వీసా, ఇండియాలో ఉండగా ఫ్లైటు రిజర్వేషన్. వెళ్ళాల్సింది వేరొక దేశం, కానీ సిద్ధపడేది ఎక్కడ? ఇండియాలో ఉండగానే సిద్ధపడాలి. మనందరం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం అనే దేశం వెళ్ళాలి. ఎక్కడుండగా సిద్ధపడాలి? భూమి మీద ఉండగా సిద్ధపడాలి. దేవుడికి స్తోత్రాలు. విదేశాలు వెళ్ళే వ్యక్తి ఇండియాలో ఎలాగ సిద్ధపడుతుందో, పరలోకం వెళ్ళే వ్యక్తి భూలోకములో నువ్వు ఏ చర్చికి వెళుతున్నావో ఆ చర్చిలోనే సిద్ధపడాలి. దేవుడికి స్తోత్రాలు. ఏంటా సిద్ధపాటు? ఏంటా సిద్ధపాటు? విదేశాలు వెళ్ళాలంటే పాస్పోర్ట్ కావాలి. పరలోకానికి ఒక పాస్పోర్ట్ ఉంది, దాని పేరు మార్కు సువార్త 16:16. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఇది కేవలం పాస్పోర్టు ఒక్కటి ఉంటే విదేశాలు వెళ్ళడు. దానికి మెడికల్ రిపోర్ట్ కావాలి. మెడికల్ సరి లేకపోతే నిన్ను విదేశాలకి రిజెక్ట్ చేస్తారు. అంటే పాస్పోర్టు ఎంత అవసరమో మెడికల్ కూడా అంతే అవసరం. పరలోకానికి మెడికల్ ఏంటంటే మారు మనస్సు అనేది పరలోకానికి మెడికల్ రిపోర్ట్. లాజర్కి పై జబ్బులు ఉన్నాయి కానీ ఏ జబ్బు లేదంట, లోపల జబ్బు లేదు. ధనవంతుడికి పై జబ్బు లేదంట, ఏ జబ్బు ఉందాడికి? హృదయానికి ఘోరమైన పాపం ఉంది. విదేశాలు వెళ్ళేవాడికి శరీరానికి జబ్బులు ఉంటారు రానవరా, పరలోకం వెళ్ళేవాడికి లోపల జబ్బులు ఉంటారు రానవరా. దేవుడికి స్తోత్రాలు. విదేశాలు వెళ్ళేవాడికి పై జబ్బు ఉండకూడదా? పరలోకం వెళ్ళేవాడికి లోపల పాపం అనే జబ్బు ఉండకూడదు. పై జబ్బు ఉన్నోళ్ళని అక్కడ రిజెక్ట్ చేస్తాడు, లోపల జబ్బు ఉన్నోడిని పరలోకం రాకుండా చేస్తాడు. ఈరోజు చాలామంది పై జబ్బులు తెగ హాస్పిటల్ తిరిగి బాగు చేసుకుంటున్నారు కానీ లోపల జబ్బులు పట్టించుకోవట్లా. ధనవంతులు లోపల పట్టించుకోవాలా, అందుకని ఎక్కడికి పోయాడు? పాతాళానికి వెళ్ళాడు. విదేశాలు వెళ్ళేవాడికి శరీరానికి జబ్బులు ఉండకూడదు, పరలోకం వెళ్ళేవాడికి హృదయానికి జబ్బు ఉండకూడదు. మెడికల్ సరిగ్గా లేనట్టే. కాబట్టి పరలోకానికి మెడికల్ ఏంటంటే మారు మనసు. ఇక వీసా అక్కడ ప్లేస్ కన్ఫర్మ్ చేసుకునే వీసా. పరలోకానికి వీసా ఏంటో తెలుసా? ఒకవేళ మీ వాళ్ళు ఎవరైనా విదేశాల్లో ఉంటే జనవరికి నీకు వీసా పంపిస్తానంటది. కానీ మనం యేసయ్య వీసా పంపిస్తాడు, దానికి టైం ఉండదు. నరులరా తిరిగి రండి అంటాడు. ఒకవేళ మనకు కానీ ఇప్పుడు పంపించాడంటే ఇంక ఇంటికెట చెప్పే పని ఉండదు. దేవుడికి స్తోత్రాలు. కాబట్టి ఆయన పిలిచేటరికి ఏముండాలి? ఖచ్చితంగా బాప్తిసం ఉండాలి, మారు మనసు ఉండాలి. ఇప్పుడు విదేశాలు వెళ్ళటానికి ఫైనల్లో ఏమి ఎక్కుతారు? ఫ్లైట్ ఎక్కుతారు. నీకు బాప్తిసం ఉండొచ్చు, మారు మనసు ఉండొచ్చు, ప్లేస్ కన్ఫర్మ్ అయి ఉండొచ్చు. నీవు అక్కడికి వెళ్ళటానికి ఒక ఫ్లైట్ పంపిస్తాడు ఆయన, దాని పేరు మేఘము. దాని పేరేంటి? మేఘంలో ఎక్కాలి. మనం పరలోకం వెళ్ళాలంటే ఏమి ఎక్కాలి? మేఘంలో ఎక్కాలి. మేఘంలో ఎక్కాలంటే ఎయిర్పోర్ట్లో ఎన్ని చూపించాలి? బాప్తిసం, మారు మనసు,
అక్కడ ప్లేస్ కన్ఫర్మ్ అయింది. ఆ మేఘములో ఎక్కడానికి రిజర్వేషన్ ఏంటంటే, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. అంటే అభిషేకాన్ని మనము పొందుకోవాలి. రాకడంటే ఎవరికి భయం అండి? రాకడంటే ఎవరికి భయం? చావంటే ఎవరికి భయం? మారనోడికి భయం, మారినోడికి లాభం. దేవుడికి స్తోత్రాలు. మారనోడికి భయం, మారినోడికి రాకడైనా భయం లేదు, చావైనా భయం లేదు. ఎందుకంటే పౌలు అంటాడు, చావు నాకు నష్టం కాదు, లాభం అని చెప్తున్నా. మారు మనసు లేని వాళ్ళకి కంగారులు ఉంటాయి. మారు మనసు లేకపోతే ఏదైనా ప్రమాదమే. అందుకని ఈ యొక్క సువార్త కూడికలో మనల్ని దేవుడు ఎందుకు పుట్టించాడంటే, నశించిన దానిని వెదకి రక్షించడానికి పుట్టించాడు. ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి ఎప్పుడైనా మీరు సింగిల్గా వెళ్ళండి, విలువ ఇవ్వడా? ఇస్తాడా? ఒక్కడెళ్తే విలువ ఇస్తాడా? అదే 100 మంది తీసుకెళ్ళి ఏం చేస్తాడు? కుర్చీ వేస్తాడు, ట్రీ ఇస్తాడు, డ్రింక్ ఇస్తాడు. ఎందుకని వెనకాల ఉన్న 100 మంది చూస్తాడు. పరలోకానికి కూడా సింగిల్గా వెళితే విలువ ఉండదు, ఒక గుంపును లాక్కెళ్ళిపోవాలి. దేవుడికి స్తోత్రాలు. పరలోకానికి కూడా సింగిల్గా వెళ్తే విలువ ఉండదు, ఒక గుంపుని తీసుకెళ్ళిపోవాలి. ఆడవాళ్ళకి చెప్తున్నాను, మీరు ఎక్కువ డాక్రా గుంపులు తీసుకెళ్ళిపోతున్నారు కానీ అక్కడ తీసుకురావట్లేదు. కాబట్టి మీ మైండ్ కూడా అక్కడికి నడిపించాలి. ప్రతి వ్యక్తి కూడా, నేను ఒకరోజు వాక్యం చెప్తున్నాను, ఒక పాపి భూమి మీద మారు మనసు పొందితే పరలోకములో దూతలతో దేవుడు సంతోషిస్తాడు అని చెప్తున్నప్పుడు, అదే టైపులో యేసయ్య ఇంకొక విషయం చెప్పమన్నాడు. ఏంటో తెలుసా? ఒక పాపి మారితే పరలోకములో సంతోషిస్తాను నేను, కానీ ఇంకొక సంగతి ఏంటో తెలుసా? ఆ పాపిని మార్చిన వాడి కొరకు మరింత సంతోషిస్తానని చెప్పమన్నాడు. ఒకడు మారాలంటే ఏం చేయాలి? మారినోడు చెప్పాలి. ఆ మారినోడు కొరకు సంతోషిస్తాడు, నీ మార్చినోడు కొరకు మరింతగా సంతోషిస్తాడు. కాబట్టి మనము మార్చే వాళ్ళుగా ఉండాలి. మీరు సంవత్సరానికి మీ డబ్బులు లెక్కలు చూసుకుంటారు. నేనేమంటానంటే, అసలు ఈ సంవత్సరంలో ఎన్ని ఆత్మలు ఉన్నాయి నీ అకౌంట్లో? ఎన్ని ఆత్మలు ఉన్నాయి నీ అకౌంట్లో? పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టకపోతే గుడ్రాలు అంటారు. నువ్వు రక్షించబడ్డాక ఒకళ్ళని నడిపించకపోతే అక్కడ నిన్ను గుడ్రాలు అంటారు. నడిపించాలి, దేవుడికి నడిపించే వాళ్ళు కావాలి. కాబట్టి ఆ విధంగా మనల్ని పుట్టించిందే దాని కొరకు. కాబట్టి మనం ఆ పనిని ముగించి వెళ్ళకపోతే అక్కడ లెక్కలు అడుగుతాడు. నేను పంపిన పని ఏం చేసావని ఆయన అడుగుతాడు. దేవుడి మాటలు మనందరిలో ఫలింప చేయును గాక. ఆమేన్. ఒకసారి లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేస్తాం. దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీ సేవకులు మోదెస్ గారిని నాయన, వారిని ఒక సువార్థికుడిగా అనేక మందికి తాను విశ్వాస అయినప్పటికీ నీ మాటలు వినిపించాలని ఒక టీముగా ఈ బిడ్డలు ఏర్పడి మరి ప్రతి నెల ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. దేవ, అనేక ప్రజలు ఆ వచ్చే సేవకుల్లోంచి మీరు మాట్లాడుతూ ఉన్నారు నాయన. ఈరోజు మరి నన్ను కూడా మీరు ఈ స్థలానికి నడిపించారు. అసలు మమ్మల్ని ఎందుకు పుట్టించారు? పని లేకన్నా పుట్టించలేదు అనేది మీరు తెలియచేశారు. సమరయ స్త్రీ మారిన తర్వాత నశించిన ఆ ప్రజలందరినీ నీ దగ్గరికి నడిపించింది. అలాగే ప్రతి ఒక్కరు మారిన వాళ్ళు నీ దగ్గరకు నడిపించే వారిగా అందరినీ మీరు ప్రేరేపించండి, మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నా. నీ దగ్గరికి రావాలంటే హృదయము అనేది జాగ్రత్తగా చూసుకోవాలి అని మీరు మాకు హెచ్చరిక చేశారు. దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇక్కడికి వచ్చిన వారు వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. వాళ్ళ అవసరతలు ఏమున్నా కూడా మీ ఐశ్వర్యంలో మహిమలో తీర్చండి. ఈ సభల ద్వారా నాయన ఎంతమంది ఈ శబ్దం వింటున్నారో, ఇళ్లల్లోంచి కూడా వింటున్నారో నాయన, మీరు వారిని కూడా ఆకర్షించుకోనండి. రక్షణ లేకపోతే సిద్ధపరచండి, మారు మనసు లేకపోతే సిద్ధపరచండి, పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే సిద్ధపరచండి. దేవ, వినుట ద్వారానే విశ్వాసము కలుగుతుందని చెప్పారు. కాబట్టి విన్న వారందరిలో కూడా విశ్వాసాన్ని వృద్ధి చేయండి. దాని ద్వారా
వారి కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నా. ఒక్కొక్కరు సైనికుల్లాగా పనిచేయాలి, సైనికుల్లాగా పనిచేయాలి. అనేక మందిని నడిపించే వారిగా నాయన మీరు చేయండి. ఈ నడిపిస్తున్న టీము అంతటికి ఏక మనసు, ఏకాత్మ దయచేయండి. వారికి ఎక్కడ సాతానుడు ఈ కార్యాలు పెండింగ్ చేయాలని ప్రయత్నిస్తాడు, ఆపాలని. కానీ అందరూ కూడా ఏక మనసుతో, ఏకాత్మతో ఈ కార్యక్రమాలు నాయన మరి వారు ఇంకా ముందుకి ఇంకా బలంగా సాగడానికి, ఇంకా వారికి మంచి సేవకులు ఆలోచన మీరు ప్రార్థనలో పుట్టించి వాళ్ళని నడిపించి నాయన మీరు మాట్లాడి అనేక ప్రజలను మీరు ఆకర్షించుకొని రక్షణలోకి నడిపించండి. మీరు ఆకర్షించుకోకపోతే ఎవరు రారు తండ్రి, మీరు ఆకర్షించుకుంటేనే ఎవరైనా వస్తారు. మరి ఈ యొక్క మీటింగ్స్కి కావలసిన ఆర్థిక అవసరతలు కూడా పరలోక ద్వారాలు తెరిచి వీరికి దయచేయండి. వీరి కుటుంబాలను కూడా మీరు దీవించి, వీళ్ళ ఈ టీములో ఎవరు సహకరిస్తున్నారో వారి చేతి పనుల్ని చిత్తమైని బహుగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థనకు ప్రతిఫలం దయచేయండి. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికి తోడై ఉండి ఆయన చిత్తం జరిగిస్తూ, ఆయన చిత్తములు నడిపిస్తూ, ప్రతి కీడు, వ్యాధి, పాపము నుండి తప్పిస్తూ, జయ జీవితం అనుగ్రహిస్తూ రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం. ప్రభేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. చక్కని వాక్య సందేశం అందించినటువంటి దైవజనులకి ప్రత్యేకంగా వందనాలు చేస్తూ ఉన్నాము. మరి మంచి మాటలు, దేవుని యొక్క మాటలు మనకి తెలియచేసిన వారుగా ఉన్నారు. మరి వారిలో ఉన్నటువంటి ఆలోచన విధానంలో దేవుడు మంచిగా మనకి మంచి మాటలు తెలియచేశారు. దాన్ని బట్టి మనము ఏం చెందాలంటే మార్పు చెందాలి. మనలో ఏదైతే దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు ఉన్నాయో, మనము పరలోక రాజ్యానికి చేరడానికి ఏదైతే ఆటంకంగా మనకు ఉన్నాయో వాటిని మనం తీసివేసుకుని ప్రభు రాజ్యం కొరకు మనము మరి పనిచేస్తూ మనతో పాటు అనేక మందిని తీసుకువెళ్ళడానికి మనము సిద్ధపాటు కలిగిన వారముగా ఉండాలని, మరి దేవుడు సృష్టించినటువంటి సృష్టి అంతా దేవుడు చెప్పినట్లుగా జరిగిస్తూ ఉంది. కానీ మానవుడు మాత్రమే దేవుడు చెప్పినట్లుగా చేయట్లేదు. అంచేత మనము దేవుని చెప్పినట్లుగా చేస్తూ ఆయన రాజ్య వారసులుగా ఉండాలనేది ఆయన కోరిక గనక, ఆయన కోరికను తీర్చడానికి కావలసినటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందు కొనసాగుదాం. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఈ నెలలో పాంప్లెట్లు వేయడానికి మరి దగ్గుమెల్లి వంశీ వారి కుటుంబం తరపున పాంప్లెట్లకు సిద్ధపరిచిన వారై ఉన్నారు. అందును బట్టి వారిని దేవుడు దీవించాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రియులారా, మరి మీరందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. మరి ఈ యొక్క మీటింగులు జయకరంగా జరగాలని, అలాగే మరి అయ్యగారు చెప్పినట్లుగా దేవుని యొక్క రాజ్య వారసులుగా వెళ్ళాలంటే ఒక్కొక్కళ్ళు వెళ్ళటం కాదు, సమూహంగా వెళ్ళాలని అంటున్నారు. మరి వాక్యానికి మీరు వచ్చేటప్పుడు మీతో పాటు ఇంకా కొంతమందిని తీసుకురావడం కూడా తెలియచేసుకోండి. ఏంటంటే చక్కని వాక్య సందేశాలు అందించడానికి మేము మంచి మంచి సేవకులైన వారిని మేము తీసుకొస్తూ ఉన్నాం. అంచేత మీరు ప్రతీ నెల మొదటి ఆదివారం జరిగేటటువంటి మీటింగ్లో మీ ఇరుగు పొరుగు వారితో
మరి చెప్పి తీసుకుని వస్తే ఇంకా మంచిగా ఉంటుందని మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోవద్దు. ఆ రీతిగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రండి. అలాగే మీ అనుదిన ప్రార్థనలో మేము చేస్తున్న పరిచర్య కొరకు మీరు జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.